అర్థం కాని జీవితాన్ని అర్థవంతంగా మార్చేది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, ఏంటి నా జీవితం అర్థం కావట్లేదే, నా బ్రతుకు అర్థం కావట్లేదే, నా స్థితి అర్థం కావట్లేదే, నా పరిస్థితి అర్థం కావట్లేదే అనేసి నీ జీవితంలో నువ్వు అనుకోవచ్చు. అర్థం కాని జీవితాన్ని అర్థవంతంగా మార్చేదే మన యేసయ్య చిత్తం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది మన యేసయ్యలో ఉన్న గొప్ప లక్షణం అది. కాబట్టి మనమందరం చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ అర్థం కాని జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే అర్థవంతంగా మారుస్తాడు. కాబట్టి నువ్వు అడగాలి, నువ్వు నన్ను ఎలా చెక్కినా శిల్పంలా చెక్కుతావు కదా ప్రభువా, ఆ విధంగా నన్ను చెక్కాలి తండ్రి అనేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఒక మంచి శిల్పంగా మారుస్తాడు. ఈ పౌలును మార్చిన దేవుడు ఈరోజు మన జీవితంలో కూడా మారుస్తాడు. సౌలును పౌలుగా మార్చి బలహీనున్న దేవుడు ఎలా అయితే వాడుకుంటున్నాడో నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, నాకు పాట రాదండి, నేను వాక్యం రాదండి, నాకు ప్రార్థన రాదండి, నాకేమీ రాదండి, ఒక పని రాదండి, ఒక ఏమీ రాదండి నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో, దేవుని దృష్టిలో పడ్డ నీ జీవితంలో నీకు రానిదంటూ ఏమీ లేకుండా దేవుడు ఒక బలమైన పాత్రగా నీ జీవితంలో దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుషులకు నువ్వు పని చేయకపోవచ్చేమో, కానీ దేవునికి నువ్వు అవసరం, దేవునికి నువ్వు కావాలి. దేవుడు కావలసింది మనలాంటి వారినే, మనలాంటి బలహీనమైన వాళ్ళని వాడుకుంటాడు. ఏంటండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక నొప్పి అంటూ ఉంటారు. నువ్వు పనికి పని చేయు, లేకపోతే నువ్వు దీనికి పని చేయు, నువ్వు దానికి పని చేయు అంటారు. కానీ మనం దేవునికి పని చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, ఇక నా జీవితం వ్యర్థమే, ఈ మనుషులకి నేను పని చేయలేనేమో, ఒకవేళ నా భర్తకి నేను పని చేయలేనేమో, ఒకవేళ నా బిడ్డలకి నేను పని చేయలేనేమో, ఒకవేళ నా తల్లి తండ్రులకి నేను పని చేయలేనేమో, ఒకవేళ నా కొడుక్కి నేను పని చేయట్లేదేమో, ఒకవేళ నా బిడ్డలకి, నా కోడళ్ళకి, నా కూతుర్లకి నేను పని చేయట్లేదేమో అనేసి నేను బాధపడుతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? పని చెయ్యలేనని ఎవరైతే అన్నారో వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను ఒక పనికొచ్చే పాత్రగా వాడుకొనబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, ఇది ఇక గొడ్రాలే, ఇక నీ భర్త మారడే, ఇక వేస్ట్ అనుకోవచ్చు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరైతే అన్నారో వాళ్ళందరి ఎదుట బలహీనమైన నీ జీవితంలో బలమైన పాత్రగా నా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ బలహీనమైన పౌలు జీవితాన్ని వాడుకున్నవాడు ఈరోజు నీ జీవితం